దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. దీనికి సాగునీటి సంఘాలున్నాయి. 6047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉన్నాయి. 58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. 60,000 మంది సభ్యులున్నారు. 100 రోజులు టైం. అందరినీ కోరుతున్నా, మీరు మీ యొక్క పొలానికి పోయే నీళ్లు, పొలాలకు పోయే నీళ్లు, కాలువలన్నీ పూర్తి చేయాలి. డ్రైన్లు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా వర్షం ఎంత పడినా పంట ముంపుకు గురి కాకూడదు. చివరి భూమికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో, కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్నీ ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు, రాజీ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే, ఈరోజు దగ్గర ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. 5 లక్షల ఎకరాలు పెంచుతాం. ఈరోజు మీరు చూస్తే 200 మిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర పళ్ళు కానీ కూరగాయలు వస్తున్నాయి. దాన్ని 400 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కేంద్రం ముందుకు వచ్చారు. రాయలసీమలో వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తామన్నారు. ఉత్తరాంధ్రకి ఇంకో పక్క పూర్వోదయలు ఇస్తా అన్నారు. అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక పక్క నీరు రావాలి, వ్యవసాయం బాగుపడాలి. ఇంకో పక్క యువత, ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అమరావతి ఇప్పుడే నేను చూశాను. అశ్వత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే మన వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు.
అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో